నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టుందట అక్కడ రాజకీయం. ఆవులావులు పొడుచుకుంటే మధ్యలో దూడలు బలైనట్టుగా అయిందట. మా పరిస్థితిని తెగ ఫీల్ అయిపోతున్నారట వైసీపీ లీడర్స్. పోనీ అవతలి వాళ్ళేమైనా కొట్లాటకొస్తే మనము కర్రో కత్తో తీసుకుని బయలుదేరుతాం, కానీ వాళ్ళు గాంధీగిరి చేస్తామంటున్నారు. ఇప్పుడు ఎలాగని మదన పడుతున్నారట. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఆ వెరైటీ రాజకీయం? ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ? నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా తేల్చుకుందామంటూ సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్నే తాడిపత్రి టీడీపీ మహిళా నేతలు కాస్త మార్చి చెబుతున్నారట. మీ ఇళ్లకొస్తాం, ఇళ్ల ముందే కూర్చుంటాం, మౌన దీక్షలు చేస్తామని వైసీపీ నేతలకు వార్నింగ్లు ఇస్తున్నారట. ఇటీవల తాడిపత్రిలో జరిగిన ఘటనలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అంతా అటువైపు చూసేలా సరికొత్త తరహా రాజకీయానికి బీజం పడుతోందంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో అయితే ఈ పోరు పతాక స్థాయికి చేరింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడులతో ఊరే రణరంగమైన సందర్భాలున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి 10 సార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. మున్సిపల్ కార్యాలయాల్లో నిరసనలు, రోడ్డుపై బైఠాయించడాలు, ప్రైవేటు కేసులు, ఇలా చాలా పెద్ద తతంగమే నడిచింది. ఒక దశలో వ్యవహారం ఇంకా ముదిరి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి ఆయన సోఫాలో కూర్చోవడంతో యవ్వారం యమఘాటుగా మారిపోయింది. ఆ విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించిన ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఫీల్ అయ్యారు కూడా. కానీ 5 ఏళ్లు గడిచేసరికి సీన్ మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. తాడిపత్రిలో ఆ పార్టీ తరపునే ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతోంది. తాజాగా ఆయన నియోజకవర్గానికి వచ్చిన సమయంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. రాళ్ల దాడిలో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇదంతా పూర్తిగా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరేనన్నది లోకల్ టాక్. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరికి వారు పార్టీలకి ఆపాదించుకుంటున్నారట. ఆ ఘటన తర్వాత జిల్లా వైసీపీ నేతలంతా ఎస్పీ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే కథ కీలక మలుపు తిరిగిందట. ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆ ఎపిసోడ్ వైసీపీలోని కొందరు నాయకులను ఇబ్బంది పెట్టబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. టీడీపీ నాయకుల గాంధీగిరి ప్లాన్ తో ఏం చేయాలో దిక్కుతోచడం లేదట. ఎస్పీ ఆఫీస్ కు వెళ్లిన వైసీపీ లీడర్స్ కు ఆయా నేతల ఇళ్ల దగ్గర మౌన దీక్షలకు సిద్ధమవుతున్నారు టీడీపీకి చెందిన కౌన్సిలర్స్, ఇతర మహిళా నాయకులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమాయక మహిళా కౌన్సిలర్లు, కార్యకర్తలపై 307 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి వేధించారని ఆరోపిస్తున్నారు టీడీపీ లీడర్స్. అప్పుడెప్పుడూ లేవని నోళ్లు, కదలని కాళ్లు ఇప్పుడు మాత్రం ఎలా కదులుతున్నాయన్నది తెలుగుదేశం తాడిపత్రి నేతల క్వశ్చన్. అంటే పెద్దారెడ్డికి అన్యాయం జరిగితే ఒక లెక్క, మాకు అన్యాయం జరిగితే మరో లెక్క అని ప్రశ్నిస్తున్నారట. అందుకే వాళ్ల చర్యలకు నిరసనగా పెద్దారెడ్డి తరపున ఎస్పీ ఆఫీస్ కు వెళ్లిన నాయకులు అందరి ఇళ్ల దగ్గర మౌన దీక్షలు చేసి గాంధీగిరితో నిరసన తెలపాలని అనుకుంటున్నారట. అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి పెట్టే బాధలు తట్టుకోలేక చాలా మంది ఊళ్లు విడిచి వెళ్లారని, తాము కూడా ఇప్పటికీ అక్రమ కేసులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు టీడీపీ మహిళా నేతలు. ఇలాంటివి తెలుసుకోకుండా పార్టీ పేరుతో గుడ్డిగా పెద్దారెడ్డికి ఎలా మద్దతిస్తారని ఫైర్ అవుతున్నారట తెలుగు మహిళలు. అందుకే మాజీ ఎమ్మెల్యేకి మద్దతిచ్చిన వైసీపీ నాయకుల ఇళ్ల దగ్గర ఈ నెల 29న తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిలర్స్, మహిళా కార్యకర్తలు మౌన దీక్షకి సిద్ధమవుతున్నారట. జరిగిన అన్యాయాలను ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ప్రదర్శించి నిరసన తెలపాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో అనవసరంగా ఇప్పుడు ఈ వివాదంలో తలదూర్చామా అని ఫీల్ అవుతున్నారట తాడిపత్రి వైసీపీ నేతలు. ఏదో మన పార్టీ నాయకుడు కదా అని వెళ్లిన పాపానికి వ్యవహారం ఇళ్ల దాకా వస్తే, అది గాంధీగిరి రూపంలో వస్తే ఏం చేయగలమని తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. 29న తాడిపత్రిలో ఏం జరుగుతుందో చూడాలి మరి.